సో ప్రెసెంట్ మీరు చూస్తున్న విజువల్స్ లో కంటిన్యూస్ గా అక్కడ ఓటింగ్ కేంద్రాల ఓటింగ్ లెక్కింపు కేంద్రం దగ్గర అన్ని ఈవీఎం మిషన్లు వివిప్యాట్లు చేరుకున్నాయి. సో మరి కాసేపట్లోనే వాటన్నింటి కూడా సీల్ తీయబోతున్నారు. ఆ తర్వాత టేబుల్ పైకి రాబోతున్నాయి. ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా అటు ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి నుంచి చాలామంది ఎన్నికల అధికారులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో స్క్వాడ్లు ఎలక్షన్ స్క్వాడ్లు అంతా కూడా హాజరవబోతున్నారు. సో వారంతా కూడా చాలా క్షుణ్ణంగా ఒక ఉప ఎన్నిక కాబట్టి చాలా ఉత్కంఠ రేపినటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఎటువంటి ఆందోళన జరగకుండా బయట పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తే లోపల కూడా ఎటువంటి తప్పిదాలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా ఎవరు క్వశ్చన్ చేయకుండా అవసరమైతే వీవీప్యాట్లు కూడా లెక్కించాలి, అవసరం అయితే వీవీప్యాట్లు కూడా లెక్కించాలని ఒక ఆలోచనతో అక్కడ ఏర్పాటు చేశారు ఎలక్షన్ అధికారులు. సో ప్రెసెంట్ మీరు చూస్తున్న విజువల్స్లో ఇది యూసఫ్గూడలోని ఒక ఇండోర్ స్టేడియంలో ఈ లెక్కింపు ప్రక్రియ జరగబోతోంది. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్లో లోపల ఎటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారో చూసాం. సో 250 మంది పోలీసులు ఉన్నారు, 186 మంది ఆ లెక్కింపు కేంద్రం దగ్గర పనిచేసినటువంటి సిబ్బంది ఉన్నారు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. లోపల ఇంకా చాలా కట్టున భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. 42 టేబుళ్ళు, 10 రౌండ్లు. సో ప్రతి అరగంటకు ఒక రౌండ్ చొప్పున సుమారుగా 5 గంటల్లోనే పూర్తి ఫలితం వెల్లడించే అవకాశం కనబడుతోంది. సో ఇక్కడ హోరాహోరీ పోరంతా నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీతగా ఉన్న నేపథ్యంలో చాలా టగ్ ఆఫ్ వార్ ఉండబోతోంది. చాలా తక్కువ మార్జిన్తో ఎవరో ఒకరు ఈరోజు తమ భవిష్యత్తుని రాసుకోబోతున్న నేపథ్యంలో రైట్ ఆ సిచ్యువేషన్లో చాలా ఉత్కంఠ రేపేటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చాలా పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ దించితే చాలా కొంత ఎప్పటికే ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి ట్రైనింగ్ తీసుకున్నటువంటి కొంతమంది ఎన్నికల ఏజెంట్లు, ఆ తర్వాత ఇతరాతర సిబ్బందిని కాంగ్రెస్ పార్టీ కూడా పంపిస్తోంది. ఎస్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రెసెంట్ యూసఫ్ కూడా ఎక్కడైతే ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర నుంచి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి పోలీస్ బందోబస్తు ఉంది, అప్డేట్స్ ఏంటి? అట్లా మొత్తం 407 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎగ్జాక్ట్లీ 8 గంటలకు ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర చూడొచ్చే ఏర్పాట్లు దాదాపు అంతా బందోబస్తు పూర్తయింది. ఆల్రెడీ ఈవీఎంలు అన్నీ చేరుకున్నాయి, లోపల భద్రంగా ఉన్నాయి. దాంతోపాటు ఓటర్లు వేసినటువంటి ఓట్లు కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి పరిస్థితి. ఎవరి ధీమా వారిదే, ఏ పార్టీ ధీమా వారిదే. సో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అందరు ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారు. లోపల ఏర్పాట్లు ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. చాలా ఉత్కంఠ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కావడము, ఒకే ఉప ఎన్నిక కావడంతో కాస్త పెద్ద స్థాయిలో కాస్త క్యూరియాసిటీ ఉంది. 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. కౌంటింగ్కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించారు. ఫలితాలు ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాయింట్ సిపి తస్వీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. 15 ప్లాటూన్ సిబ్బంది ఉన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి విషయంలో అధికారులు కూడా చేరుకుంటున్నారు. కాస్త క్యూరియాసిటీ ఉన్నటువంటి వాస్తవం. ఎవరి ధీమా వారిది చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 11:30 12 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయికి సంబంధించినటువంటి ఫలితాలు ట్రెండ్ తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. జూబ్లీస్తో పాటు ఒరిస్సా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో మొత్తం 8 ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలతో పాటు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్లో కూడా ఎవరు విజయం సాధించనున్నటువంటి చర్చ కూడా సాగుతుంది. బీఆర్ఎస్వి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ బాలు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా కాన్ఫిడెన్స్ అనిపిస్తూ ఉందా, ఏమనిపిస్తుంది? 100% కాన్ఫిడెన్స్తో ఉన్నాము మేము. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని 10 ఏళ్ళు చూసారు కాబట్టి గతంలో జూబ్లీహిల్స్లో కూడా మాగంటి గోపీనాథ్ గెలిచింది కాబట్టి ఇలా దురదృష్టవశాతం ఆయన జరిగిపోవడం వలన ఇలా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఖచ్చితంగా ఆయన సతీమణికి సునీత గారికి భారీ మేయర్తో గెలిపించడానికి జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా ట్రెండ్స్ డిఫరెంట్గా కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ కాస్త డిఫరెంట్గా రిఫ్లెక్ట్ అయ్యాయి. కొన్ని బీఆర్ఎస్కి, కొన్ని కాంగ్రెస్కి. అంటే ప్రజల నాడి కరెక్ట్గా పట్టలేకపోయినాయా సర్వేలు అన్నీ కూడా? ఎట్లా అనిపిస్తుంది? అదేమన్నా ప్రభావితం చూపిస్తాయా?
సో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో ఒక్కో సందర్భాల్లో ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా క్లియర్గా లేవు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వల్ల మేము ఎక్కడ కూడా సైలెన్స్ ఓటింగ్ ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గతంలో చూసారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది కూడా ఈ సందర్భంగా. జరిగినాయి అక్రమాలు జరిగినాయి. అక్రమాలు జరిగినాయంటే ఇలా వాళ్ళు అధికార పార్టీలో ఉన్నది కాబట్టి అధికార పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిరు, ఓటుకు చాలా పైసలు వంచి వాళ్ళు అక్రమంగా చేసిరు, అక్కడ పాల్పడరు, మ్యానిపులేట్ చేసిరు అనేది మాకు అయినా కూడా కేసీఆర్ గారి నాయకత్వం నమ్ముతారు కాబట్టి ప్రజలు కేసీఆర్ గారి గతంలో కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ కోరుకుంటారు. కేసీఆర్ గారు లాంటి పాలన రావాలని చూస్తారు కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్కు చమరగీతం పట్టాలని చెప్పేసి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడగొట్టడానికి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లో ప్రజలంతా కూడా దాదాపు వీకర్ సెక్షన్లో ఎక్కువ ప్రజలు ఉంటారు కాబట్టి వీకర్ సెక్షన్లో ఉన్న ప్రజలంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని 10 ఏళ్ళు నమ్మారు కాబట్టి ఇవాళ ఈ 2 సంవత్సరాలు 10 సంవత్సరాల అభివృద్ధిని 2 సంవత్సరాలు గత 20 సంవత్సరాల వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి రోజులు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలనకు సుస్థి గీతం పడడానికి జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎవరి ధీమా వారిది ఉన్నప్పటికీ కూడా కాస్త టెన్షన్ వాతావరణం ఉంది. దీంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బెట్టింగ్ నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వందల వేల కోట్ల బెట్టింగ్ నడిచినటువంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. పార్టీలు అయితే ఉత్కంఠంగా ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ 8 గంటలకు పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఎవరు అనేటువంటిది 11, 11:30, 12 గంటల ప్రాంతంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొదలు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి చూపించే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, అటు పార్టీలకు సంబంధించి ఓటింగ్ అంటే అక్కడ లెక్కింపు కేంద్రం దగ్గరకు వచ్చినటువంటి ఏజెంట్ల హడావిడి ఎలా నెలకొంది, ఒకసారి ఆ విజువల్ చూపించండి. ఎగ్జాక్ట్ మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఆర్టీవీ ఆల్రెడీ ఇన్సైడ్ విజువల్స్ని సంపాదించింది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. పోలీసు బందోబస్తు ఉంది. 250 మందికి పైగా పోలీసులు ఉన్నారు. 15 ప్లాటూన్ల సిబ్బంది ఉన్నారు. 144 సెక్షన్ ఉంది. అభ్యర్థి సునీత మాగంటి లోపలికి వెళ్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. లోపలికి అభ్యర్థులు లోపలికి ఒక్కొక్కరు రీచ్ అవుతున్నారు. ఆమెతో పాటు లీగల్ టీమ్